చేయకపోబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం మంచి మెజార్టీతో రావడానికి అవకాశం దొరికింది. ప్రభుత్వం గురించి చాలా బెస్ట్ మేడం, 100 రెట్లు టీడీపీ కూటమి ప్రభుత్వమే. మీ పేరు? ప్రసాద్ అండి. ఓకే, రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని అన్నారు కదా, అసలు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడని చాలా చులకన చేసి మాట్లాడాడు కదా. దీని మీద సమాధానం ఉండే 100% స్ట్రైక్ రైట్ ఉంది చూసారా, అది చాలా ఆయనకి సమాధానం. గత 5 సంవత్సరాలు అసలు పరిపాలన అనేది ఎలా అనిపించింది? చాలా బెటర్ ఉందండి. ఇప్పుడు అయితే జనాలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఆ ప్రభుత్వం పాలన నుంచి బయటపడ్డాము, ఇకనైనా ఫ్యూచర్ బాగుంటుందన్న ఆలోచనలో అయితే జనాలు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకని గత 5 సంవత్సరాలు అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటంటారు? ఒక్కటికి సరైన పరిపాలన చేశాడండి ఆయన. ఒక సీఎంగా ఉండి ఆయన చేయాల్సింది ఏదైనా ఒక్కటైనా పర్ఫెక్ట్గా చేశాడు. పోనీ ఆయన ఇచ్చిన శాఖల్లో ఏ మినిస్టర్ అయినా వాళ్ళ మీద, వాళ్ళకి ఇచ్చిన శాఖ మీద ఏదైనా అవగాహనతో మాట్లాడి చేశారు ఏ రోజన్నా? ఏంటంటే మీడియాని పెట్టుకొని వచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడడం, పచ్చి బూతులు మాట్లాడడం, ఎవరిని మాట్లాడనీకోకుండా చేశారే తప్ప వాళ్ళు ప్రభుత్వంలో పరిపాలన అయితే చేయలేదండి. వాళ్ళు నాకు తెలిసి ఏ రోజు ఎవరు ఏ శాఖలకు సంబంధించిన పరిపాలన వాళ్ళు సరిగ్గా చేయలేదు. చేయకపోబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం మంచి మెజార్టీతో రావడానికి అవకాశం దొరికింది. జగన్ 2.0 అంటున్నాడు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? 4.4 6లో వచ్చినా ఏలో వచ్చినా కూడా అవదండి, ఇక అయిపోయింది. ఆయనకి చూసేశారు, ఒక్కసారి ఛాన్స్ అన్నారు, చేసేసారు, అయిపోయింది. ఇక ఈసారి 11 సీట్ల మెజార్టీ కూడా మేబీ నాకు రాకపోవచ్చు. ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతున్నారు. ఎలా ఇస్తారండి? ఒకప్పుడు ఇదే టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు 23 సీట్లు వచ్చినప్పుడు ఆమె 5 ఎమ్మెల్యేలు తీసేసుకుంటే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా రాదు అన్నాడు. 23 సీట్లు 5 తీస్తే ఎన్ని వచ్చినాయండి? అప్పుడు 18 సీట్లు వచ్చినాయి. 18 సీట్లు వచ్చినోడికే ప్రతిపక్ష హోదా ఇవ్వనన్నాడు. 11 సీట్లోడు ఎలా అడుగుతాడు చెప్పండి? 18 ఎక్కువ, 11 ఎక్కువ? 18. అలాగే రీసెంట్గా ఆయన అసెంబ్లీకి వచ్చారు కదా, ఎందుకని 11 నిమిషాల కంటే ఇంకొక నిమిషం కూడా ఎక్కువ ఉండకుండా వెళ్ళిపోయారు? ఆయనకు వచ్చిన 11 వాస్తరిచ్చే సెట్ అయిందని 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయినట్టు ఉన్నాడు. మరి ప్రభుత్వం రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు కదా. రెడ్ బుక్ పరిపాలన అంటే వీళ్ళు చేసిన అరాచకాలను ప్రశ్నించడానికి మేము ఒక డైరీ లాంటిది మెయింటైన్ చేస్తూ ఎవరు ఏ శాఖలో ఎంత అవినీతులు చేశారన్నది రాసుకున్నామే. కానీ జనాలందరికీ కూడా తెలుసండి, ఏ శాఖలో ఎంత అవినీతి జరిగిందనేది తెలుసు. రెడ్ బుక్లోనే రాయక్కర్లా, జనాలు అందరూ దృష్టిలో కూడా ఉంది అది. మీ వరకు మీరైతే ఏం చెప్తారు? నిజంగానే అపోజిషన్ వాళ్ళు అన్నట్టు ఇది రాక్షస పరిపాలన అంటారా, లేదంటే ప్రజా పరిపాలన అంటారా? మంచి పరిపాలనేనండి. మరి మళ్ళీ మంచి ప్రభుత్వం బాగా చేస్తారు. ఇన్ ఫ్యూచర్ అయితే జనాలు బాగుంటారు, హ్యాపీ ఫీల్ అవుతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడంటారా? వచ్చే ఛాన్స్ లేదండి, వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఓకే, మీ పేరు? రాంబాబు అండి. ఓకే, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని, అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చెప్పేసి చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈయన ఒక్కసారి అని చెప్పని ఆగాడు కదండి, తర్వాత ఏమైంది? ఒక్కసారి అని చెప్పనేసి నేనే జీవితకాలంతో నేనే అన్నాడు, ఒక్కసారికే ఎత్తేసారు జనాలు. అలాగే పవన్ కళ్యాణ్ అయితే మంచి చేశాడు కాబట్టి ఆయన గెలిపించుకున్నారు. అలాగే అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటంటారు? తప్పులు ఏంటంటే తెలుస్తుంది కదా మేడం, ఒక్కటైనా పని అయిందా? ఏ ఎమ్మెల్యేనా పని చేశారా? ఒక్కలైనా సరే లాక్డౌన్ కానీ నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క ఇది మంత్రి కానీ ఏ పని చేయలేదు మేడం. చేసినా అవ్వని పని కానీ తప్ప అయ్యే పని కాదు మేడం. అసలు ఏంటంటారు ఆయన చేసిన తప్పులు ఏంటి? చేసిన తప్పులు అంటే ఇంక చేసేది ఏముంది మేడం, ఆ ఎమ్మెల్యేలు ఒకటి తప్పు, ఎమ్మెల్యేలు బాగా తప్పు ఒకటి, వాళ్ళది బాగా కనబడుతుంది. ఎవరికాళ్ళు ఆయన చెప్పాడో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు అది చేసేది జరగలేదు మేడం. అది కానీ అపోజిషన్ వాళ్ళు ఈ ప్రభుత్వం రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు కదా. రెడ్ బుక్ అనేది అది లేదు మేడం. కాకపోతే ఏంటంటే వీళ్ళకంటే వీళ్ళు చేసింది తక్కువ మేడం. వీళ్ళు కక్ష సాధింపుల మీద ఏం చేయట్లేదు మేడం. చట్టం దాని పని తను చేసుకుపోతుంది, కానీ వాళ్ళ సొంతగా నువ్వు నాకు అదే చేసావని వీళ్ళు నోటు అనకూడదు, కానీ వీళ్ళ నోటు దోలే వాళ్ళకి ఇదైంది మేడం. మరి జగన్ 2.0 అంటున్నాడు కదా.
2.1 లేదు, 1.2 ఏమీ లేదు మేడం. 2 అంటే జనాలు ఎందుకు మేడం ఒక్కసారికి ఇచ్చేసేస్తారు, రెండోసారి రాదు మేడం. ఎందుకంటే చేసే పనులు మంచి అన్నీ జరుగుతున్నాయి. స్కూల్ అంత ఎందుకు మేడం, బడ్జెట్ సమావేశంలోనే తెలిసిపోయింది. లోకేష్ గారు ఏం చేశారు, స్కూల్ బుక్ మీద జగన్ బొమ్మ వేసుకున్నారు, తర్వాత బెల్ట్ మీద జగన్ బొమ్మ వేసుకున్నారు, పెయింట్లు అయ్యే బొమ్మ. బడ్జెట్ వాళ్ళు చేశారు కానీ వీళ్ళు బడ్జెట్ తీసుకొచ్చి జనాలకి ఉపయోగపడే పని చేస్తున్నారు తప్ప బడ్జెట్ అలా చేసుకోదు. ఒక బెల్ట్ మీద కానీ బుక్స్ మీద కానీ ఏం చేయకూడదు చేయకుండా ఉన్నారు కదా మేడం. ఇంకేంటి? అలాగే ఇప్పుడు మీరు అన్నారు కదా బడ్జెట్ సమావేశాలు అని చెప్పి, రీసెంట్గా బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. గత 5 సంవత్సరాల్లో కూడా చూశారు బడ్జెట్ సమావేశాలు అనేది. ఇప్పుడు ప్రజెంట్ కూడా చూస్తున్నారు. దీనికి దానికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఒకటి మేడం, కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తానన్నారు పోయినసారి జగన్ గారు, ఏమీ లేదు. అది తీసుకురాకపోవడం వల్ల మళ్ళీ ఇంకా అప్పులు ఎక్కువైనాయి మేడం. అప్పులు 10 లక్షల కోట్ల అప్పులు అంటే ఎక్కడ నుంచి తీసుకొస్తారు మేడం? అందరూ టీవీలో చెప్తుంది 10 లక్షల కోట్లు అప్పు చేసుకొచ్చాయి అని చెప్పని. అది చేశారా లేదా మనకు తెలియదు. అయితే ఒకటి, వీళ్ళు చేసే పని నిజాయితీగా బయట పెడుతున్నారు మేడం. పలానా డబ్బు ఇంత వచ్చింది, ఇంత దీనికి ఖర్చు పెడుతున్నాం, ఇంత రోడ్డుకి ఖర్చు పెడుతున్నాం, ఇంత దీనికి ఖర్చు పెడుతున్నాం, డీటెయిల్గా చెప్పేస్తున్నారు. అంటే మరి మీ వరకు ఏమంటారు? నిజంగానే అపోజిషన్ వాళ్ళు అన్నట్టు ఇది రాక్షస పరిపాలన అంటారా, లేదంటే ప్రజా పరిపాలన అంటారా? ప్రజా పరిపాలనే మేడం. రాక్షస పరిపాలన వాళ్ళది మేడం. ఎక్కడికి వెళ్ళినా టీడీపీ ఒక పక్కన ఒక జెండా వేసుకెళ్తే అదేదో ఊర్లో జెండా ఒక 5గురు ఏ ఊరు నుంచో తీసుకొచ్చే వాళ్ళని రౌడీయిజం చేసి వాళ్ళ బట్టలు కూడా తీసి తిట్టి కొట్టి నువ్వు బట్టలు కూడా తీస్తావా లేదా నా కొడక అన్నంతవరకు తీసుకొచ్చారు మేడం. వాళ్ళు చేసిన తప్పులు మనం బయట పెట్టుకోకూడదు మేడం. మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడంటారా? అంత ఛాన్స్ లేదు మేడం. ఎందుకంటే జనాలకు తెలిసిపోయింది మేడం, ఎవరు ఇచ్చింది ఎవరు ఇవ్వంది కూడా తెలిసిపోయింది. బాబు గారు ఒకటే చెప్పారు, నేను 4,000 పింఛన్ ఇస్తానన్నారు. ఆయనేమో 1,000 రూపాయలు పింఛన్ 4 ఏళ్ళు పెంచుకొచ్చాడు. ఈయన ఒక్కసారి 1,000 రూపాయలు పెంచుకొచ్చాడు. వికలాంగులకు 6,000 పెంచాడు. మంచం మీద ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తానన్నాడు. ఏంటి ఇంకా ఇదిగా ఉన్న వాళ్ళకి 10,000 ఇస్తానన్నారు. ఇంకా అంతకుమించి ఇంకేం కావాలి మేడం జనాలకి? ఇల్లు కూడా 2 సెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు 1 సెంటున్నర సెంట్ అనేసి అన్నారు వాళ్ళు, ఇప్పుడు 2 సెంట్లు ఇస్తున్నారు. అది కూడా అమలు అయితే ఇంకా చాలా బెస్ట్, ఇంకా జనాలు ఇంకా సంతోషిస్తారు మేడం. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ప్రభుత్వం గురించి చాలా బెస్ట్ మేడం. 100 రెట్లు టీడీపీ కూటమి ప్రభుత్వమే రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అనుకున్న పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆన్లైన్లో పెడుతున్నారు, లోన్లైనా అయినా కాగితాలు తీసుకెళ్తే అక్కడికి ఇక్కడికి తిరగడం తప్ప అదే ఆన్లైన్లో పెట్టారంటే ఆన్లైన్లో అయిపోద్ది. అయితే లేకపోతే లేదు, దానికి చేసేది ఏం లేదు. ఓకే. ఓట్స్ వేస్తా అంటున్నారు కదా, మీకంటే ఇక్కడ ఏం జరుగుతుంది అక్క? బాగానే జరుగుతుందన్న. రీసెంట్గా అసెంబ్లీలో అన్నారు కదా అక్క, అంటే తల్లి వందనం కింద ప్రతి ఇంట్లో వాళ్ళందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి అమౌంట్ వేస్తారు వేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఇదివరకు ఎంతమంది ఉన్నా ఒకరికే వచ్చేదా? ఒకరికే వచ్చేది. 2 పిల్లలు ఉంటే ఒకరికే వచ్చేది. ఏదో రకంగా హెల్ప్ అయ్యేది. ఇప్పుడు ఇద్దరికి వేయడం వల్ల మంచిగా మనకి గవర్నమెంట్ నుంచి హెల్ప్ ఉండిద్ది అంటారు అక్క ఇద్దరు పిల్లలకి అన్నారు. అంతే, ఇంకేమీ అమలు చేయలేదుగా. సో ప్రజెంట్ ఈ గవర్నమెంట్ మీద మీ ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు సీనియర్ లీడర్ అంటారు, ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు సినిమా నటుడు పొలిటికల్లోకి వచ్చారు కదా. రోడ్లు ఇంకా వచ్చి బాగానే ఉన్నాయి. ఇదివరకు రోడ్లు ఎలా ఉండే అక్క మీ ఈ ఏరియాలో? అంటే గతకలుగా ఉండేవి. ఇక్కడతో వచ్చిన కాడ నుంచి రోడ్లు, ఇంకా ఇంకోటి ఏంటంటే ఇల్లు రిజిస్ట్రేషన్లు అలాంటివి చేస్తాం. రీసెంట్గా రెవెన్యూ సదస్సులు పెట్టి ఎంఆర్ఓలు వీళ్ళందరూ సరౌండింగ్స్లోకి వచ్చి క్యాంపెయిన్ పెట్టించి ప్రజలకు దగ్గరలో ఉండి తిరగాలని అన్నారు కదా. రెవెన్యూ సదస్సులు ఎంఆర్ఓలు వీళ్ళందరూ తిరిగారు? తిరిగారు. పట్టాలు కావాల్సిన రిజిస్ట్రేషన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ స్కూల్ వ్యాన్స్ వెళ్ళడానికి పిల్లలకి రోడ్స్ అనేది సక్రమంగా చేశారు అక్క. అంటే వ్యాన్స్ వెళ్ళడానికి చాలా కంఫర్టబుల్గా లేదు అనేది గతంలో అనే డ్రైనేజ్ లీకేజెస్ ఎక్కువ అన్నారు. అవి మాత్రం చేస్తున్నారని చెప్తున్నాను. రోడ్డు పరంగా అన్ని బాగానే చేస్తారు. ఈ లొకేషన్ పేరేంటి అక్క? న్యూ రాజరాజపేట కేరెన్సర్ స్కూల్ ఎదురుగానే వస్తుంది. మన వరదల సమయంలో ఆదుకున్నారా? ఇటుపక్క డబ్బులే వచ్చాయి. అదే 25,000 వేశారు కదా, అవి ప్లస్ ఏమో అన్ని ఫుడ్ పరంగా కూడా బాగానే వచ్చాయి. సో ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన ప్లస్ పాయింట్లు ఇస్తే కొద్దిగా అందరికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదే అంతే.